పక్షిరాజు నేర్పుతున్నటువంటి యవ్వన గుణపాఠం. పక్షిరాజా, కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషులందరూ ఎవరు? దేవుని పిల్లలు. దేవుని నుండి వచ్చినటువంటి మనుషులందరూ మరలా తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలంటే ఏం చేయాలో, ఎలా ఉండాలో అనే ప్రతి విషయాన్ని కూడా దేవుడు తన గ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయించాడు. అర్థమవుతుందా? అలా వ్రాయించినటువంటి దేవుడు ఈ సృష్టిని చూసిన తర్వాత సృష్టి ద్వారా మనకు కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు. ఈ సృష్టి ద్వారా మనకు కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు. ఎలాంటి పాఠాలంటే, మనుషులను చూసి నేర్చుకోలేనటువంటి పాఠాలు. ఎవరి ద్వారా నేర్పించాలనుకున్నాడు దేవుడు? ప్రకృతి ద్వారా. అందుకే పక్షిరాజు నేర్పుతున్నటువంటి యవ్వన గుణపాఠం. యవ్వనం అంటే అందరికీ యవ్వనం అంటే చాలా ఇష్టం కదండి. సంవత్సరాలు గడిచే కొద్దీ, వయసు అయిపోయే కొద్దీ ఒకలాంటి బాధ, బెంగ వస్తుంది. ఏమని? చర్మం ఆటోమేటిక్గా ఏమైపోతుంది? మడతలు పడుతూ ఉంటుంది. ఈ యవ్వనం అనేది ఏమైపోతుంది? పోతూ ఉంటుంది. ఈ యవ్వనాన్ని కాపాడుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్సర్సైజ్ చేస్తారు, యోగాలు చేస్తారు, అవునా, డైటింగ్లు చేస్తారు. మరి ముఖ్యంగా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ప్రయాసపడుతుంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ వృత్తి కాబట్టి. యవ్వనంగా లేకపోతే వాళ్ళ సినిమాలు ఎవరు చూడరు. అందుకే చూడండి, చాలామంది 60లో ఉన్నారు కానీ 20లో ఉన్నట్లుగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? యవ్వనంలో ఉండాలి. అయితే ఈ యవ్వనం గురించి దేవుడు పక్షి ద్వారా మనిషికి తెలియజేయాలనుకుంటున్నాడా? పక్షి ద్వారా. ఏమండి? పక్షి ద్వారా దేవుడు యవ్వనాన్ని తెలియజేస్తాడు. అది ఏ పక్షి? పక్షులన్నిటికీ రాజేది గద్ద. అందుకే దాన్ని ఏమన్నారు? పక్షిరాజు అన్నారు. కాబట్టి పక్షిరాజు నేర్పుతున్నటువంటి ఈ యవ్వన గుణపాఠం. ఇందుకే దేవుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు సుమారుగా 84 లక్షల జీవరాశులు. ఆ జీవరాశులను చూసి దేవుడు ఏమి నేర్చుకోమని చెప్పాడో, ఎందుకు వాటిని కలిగించాడో అనేటువంటి ఒక విషయాన్ని మనం బైబిల్లో చూడగలిగితే, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఇలా యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. ఏం తెలియజేస్తాయంటే, ఆకాశ పక్షులను గురించి ఏం చేయమన్నాడు? విచారణ చేయమన్నాడు. విచారణ. అలాగే మృగములను గురించి ఏం చేయమన్నాడు? విచారణ. ఏంటి విచారణ? ఆలోచించడం వేరు, విచారణ చేయడం వేరు. అవునా? ఆకాశ పక్షులను చూసి ఎప్పుడైనా మీరు విచారణ చేశారా? అంటే దేవుడు ఈ సృష్టిలో పెట్టినటువంటి జీవరాశుల ద్వారా మనిషికి ఒక గుణపాఠాన్ని తెలియచేయాలని అనుకుంటున్నాడు. అవునా? ఉదాహరణకి మనం ఏదైనా ఒక చికెన్ షాప్కి వెళ్ళాం అనుకోండి. ఏమండి? చికెన్ షాప్ కానీ ఏదైనా ఒక మాంసం షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ చేపలు, చికెన్ అన్నీ ఉంటాయి. అవునా? వెళ్ళిన తర్వాత వాటిని చూసి, ఏమంటే ఎంత కేజీ ఎంత, ఈ చేపలు ఎక్కడివి, ఇవి ఏ చేపలు, ఎక్కడి నుంచి తెచ్చారు అని అడుగుతాం. అవునా? రేట్ ఎంత, ఎక్కడి నుంచి తెచ్చారు అని అడుగుతాం, కానీ ఎవరు చేశారు అని అడుగుతారు ఎప్పుడైనా? ఏమండి? ఆలోచించారా? ఎప్పుడు మనం షాపుకి వెళ్ళినా కానీ కేజీ ఎంత, ఈ చేపలు ఎక్కడివండి అనగానే ఎంత అనగానే రేట్ చెప్తాడు. ఎక్కడ అనగానే గోదావరి చేపలను, సముద్రపు చేపలను చెప్తాడు. కానీ ఎక్కడివి అంటే చెప్పి సమాధానం చెప్పిన వ్యక్తి ఎందుకు చేశారు, ఎవరు చేశారు
ఎలా వచ్చింది ఈ చేప, ఎవరు చేసి దీన్ని సముద్రంలో పెట్టారు అని అడుగుతావా? అడగవు. కానీ దేవుడు ఏం చేయమన్నాడు? విచారణ చేయండి వీటి గురించి. కానీ మనం విచారణ చేయం. అలా విచారణ చేస్తే వాటి ద్వారా దేవుని మనసులో ఉన్న సంగతులు మనకేమవుతాయి? అర్థమవుతాయి. దేవుని సంకల్పం మనకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని వల్ల మృగముల గురించి విచారించమన్నాడు. ఓకే, ఇప్పుడు ఆకాశ పక్షుల గురించి ఏం చేయమన్నాడు? విచారించుము, అవి నీకు తెలియచేయును. ఏం తెలియజేస్తాయి? అవి ఏం తెలియజేస్తాయి? ఆకాశ పక్షులన్నిటికీ కూడా రాజు ఎవరు? మృగములన్నిటికీ రాజు సింహం ఉంది. ఈ పక్షులన్నిటికీ రాజు ఎవరు? గ్రద్ద. దీని గురించి మనం ఆలోచిస్తే, దీని గురించి దేవుడు బైబిల్లో ఏమైనా రాశాడు అని మనం ఆలోచిస్తే, ప్రేమ దేవుని పిల్లరా, యెషయా గ్రంథము 40 అధ్యాయము, యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనాన్ని మనం చదవగలిగితే చూడండి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. ఏమండి? వారు పక్షిరాజు వలె, ఎవరంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇన్ని పక్షులు ఉన్నాయి కదండి. ఎన్ని లక్షల పక్షులలో, ఎన్ని వేల పక్షులలో దేవుడు పక్షిరాజు గురించి మాట్లాడుతున్నాడండి. ఎవరి గురించి మాట్లాడాడు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి. పక్షిరాజు గురించి మనం విచారిద్దాం. అండి, పక్షిరాజు గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 103 అధ్యాయము, కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రేమ దేవుని పిల్లరా, కీర్తనల గ్రంథము 103 అధ్యాయం 5వ వచనం, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచున్నట్లు. ఏంటండి? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనం వల్ల క్రొత్తదగుచున్నట్లు. అంటే పక్షిరాజు యవ్వనం మరలా క్రొత్తదవుతుందా? పోయిన యవ్వనాన్ని మరలా పక్షిరాజు తెచ్చుకుంటుందా? విచారించాలి, ఆలోచించాలి. ఎందుకంటే ఈ యవ్వనం అనేది చాలా మందికి ఇష్టం. అందరికి ఇష్టం కదండి యవ్వనం అంటే, అందరికీ చాలా ఇష్టం. ఎందుకు? యవ్వనములో అందరూ బలంగా ఉంటారు, అందంగా ఉంటారు. యవ్వన ప్రాయం వెళ్ళే కొలది అందరూ ఏమైపోతారు? వృద్ధులుగా మారిపోతారు. బలం ఉడిగిపోతుంది కదా. మరి అలాంటి యవ్వనాన్ని పక్షిరాజు ఏం చేస్తుందంట? మరలా క్రొత్త చేసుకుంటుంది. నీ యవ్వనం మరలా ఏమవుతుంది? క్రొత్త తగ్గుతుంది. కాబట్టి మీరు నెట్లో చూస్తే చాలా ఏమంటారు, వాటిని చిట్కాలు అంటారు కదా. ముఖం మీద ముడతలు పోవాలన్నా, మీ జుట్టు మెరవకుండా నల్లగా మారిపోవాలన్నా కొన్ని టిప్స్ చెప్తారు కదా. టిప్స్ చాలామంది ఫాలో అవుతుంటారు. కానీ నిజంగా యవ్వనాన్ని మరలా మీరు తెచ్చుకోవాలంటే, దేవుడు చెప్పిన టిప్స్ ఫాలో అవుతే అది 100% కరెక్ట్. దేవుడు చెప్పిన, మనుషులు చెప్పే టిప్స్ పాటిస్తే వస్తుందేమో, కానీ అది కొంతకాలం. కానీ ఈ దేవుడిచ్చే యవ్వనం చూసారా, ఇది శాశ్వత కాలం. అసలు పక్షిరాజు గురించి మాట్లాడుతూ దేవుడు ఎందుకు దానితోనే యవ్వనాన్ని పోల్చాడు? అసలు పక్షిరాజు జీవితం ఏంటి? ఎందుకు పక్షులన్నింటికి గడ్డ రాజుగా మారిపోయిందని ఆలోచిస్తే ఏమంటే, దీని ఆయుష్కాలం ఏమో తెలిసింది. పక్షిరాజు ఆయుష్కాలం, పక్షిరాజు బ్రతికే ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఎంతకాలం అవుతుందండి? 70 years. మనిషి ఎంతకాలం బతుకుతాడు? 70 years. అవునా? అంటే పక్షిరాజు కూడా 70 సంవత్సరాలు బతుకుతుంది. మనిషి ఆయుష్కాలం కూడా 70. అధిక బలం ఉంటే 80 అన్నాడు.
మనిషికి పక్షికి కొంచెం దగ్గర పోలికలు చూసారా? అందుకే దేవుడు పక్షితో మనకి ఏదో బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. బాగా వినాలి. అయితే ఈ పక్షిరాజు 70 సంవత్సరాలు పెడితే 40 సంవత్సరాలు వచ్చేసరికి అంటే దీనికి కష్టకాలం ప్రారంభమవుతుంది. 40 సంవత్సరాలు వచ్చేసరికి ఏమవుతాయి? కష్టాలు ప్రారంభం. ఎలాంటి కష్టాలంటే దీనికి ఉన్నటువంటి ముక్కును చూసారా? వేటాడే ముక్కు. ఆ ముక్కు మొత్తం ఇలా పెరిగిపోయి, అలా ముక్కు పెరుగుతుంటుంది కదా, పెరిగి 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 అది ఏమైపోతుందంటే ఆహారాన్ని వేటాడడానికి పనికిరాదు. ఇలా ఉన్న ముక్కు మొత్తం రౌండ్ అయిపోతే ఇంకెలా వేటాడి చెప్పండి. అలాగే దాని కాళ్ళకు ఉన్నటువంటి గోర్లు కూడా ఏమైపోతాయంటే మొత్తం పొడిగైపోయి ఇక దేన్ని పట్టుకోవడానికి దానికి అవకాశం ఉండదు అనమాట, ఉండదు. ఇకపోతే రెక్కలు, ఈ రెక్కలు కూడా బాగా పెరిగిపోయి ఇక ఎగరడానికి కూడా దానికి అవకాశం ఉండదు. 40 సంవత్సరాలు వచ్చేసరికి ఇక ఎగరడానికి అవకాశం ఉండదు. మరి ఏం చేయాలి? 2 దారులు. 1 చనిపోవాలి ఆకలితో, 2 ఎలాగైనా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఎందుకు దేవుడు పక్షిరాజు గురించి విచారం చేయమన్నాడని ఆలోచిస్తే ప్రేమ దేవుని పిల్లరా, పక్షిరాజు జీవితం మనకు నేర్పిస్తుంది ఒక గుణపాఠం. ఎందుకు దేవుడు దానికి అంత ఆయుష్కాలను ఇచ్చాడు? ఎందుకు దేవుడు దాన్ని పక్షులన్నిటికంటే అధికంగా ఇచ్చించాడు అని ఆలోచిస్తే మనకు తన జీవితం వలన బుద్ధి రావాలని, గుణపాఠం కలగాలని. ఎప్పుడైతే ఈ కాళ్ళకు ఉన్నటువంటి గోర్లు, ఈ వేటాడేటువంటి ముక్కు, ఎగిరేటువంటి రెక్కలు పెద్దవైపోతాయో ఎక్కడికి ఎగరలేదు, అది వెళ్ళి చేపలు కూడా వేటాడలేదు ఏమండి. అయితే దానికి ఉన్నటువంటి 2 ఆప్షన్లు. 1 ఎలాగైనా బ్రతకాలి, 2 చనిపోవాలి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసు అంటే అది ఎవరికి కనిపించినటువంటి ఎత్తైన పర్వతం మీద వెళ్ళిపోతుంది. ఎత్తైన పర్వతం మీద వెళ్ళిపోయి 5 నెలలు 150 రోజులు ఎవరికి కనిపించకుండా ఒక ఎత్తైన పర్వతంలో ఆకలికి అన్నిటికీ భరించి ఏమండి తనకు ఉన్నటువంటి ఆ ముక్కుని ఫస్ట్ ఏం చేస్తారని తెలుసండి? ఒక రాయికేసి కొట్టేసుకుంటారు. నిజమండి. తనకు ఉన్నటువంటి ఆ ముక్కుని ఒక రాయికేసి ఎంత బాధ వచ్చినా కొట్టేసుకుంటారు. కొట్టుకున్న తర్వాత ఏమైపోతుందంటే ఆ ముక్కు ఇరిగిపోయిన కొన్ని రోజులకి మరలా కొత్త ముక్కు రావడం ప్రారంభమవుతుంది. గ్రద్దకి ఇలా ఉంటుంది కదా ముక్కు. స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఏదైనా చేపలు పట్టుకోవాలన్నా, ఏదైనా మాంసం తినాలన్నా దానికి సహకరిస్తే బాగుంటుంది. ఎప్పుడైతే 40 సంవత్సరాలు వచ్చిందో ఈ ముక్కు కాస్త ఏమైపోతుంది అంటే రౌండ్గా అయిపోద్ది. ఇలాగా మొత్తం ఇలాగా దానికి ఆహారం తినడానికి వీలవుతుందన్నమాట. ఏం చేస్తుంది? ముందు ముక్కుని రాయికి కొట్టేసుకుంటుంది. ముక్కు ఇరిగిపోయిన తర్వాత మరలా కొన్ని రోజులకి ఏమవుతుంది? కొత్త ముక్కు రావడం ప్రారంభిస్తుంది. కొత్తది వస్తుంది. మరలా కొత్త ముక్కు వచ్చేంత వరకు ఏం చేస్తుంది? ఆకలి ఏదీ లేదు ఏమండి. కొత్త ముక్కు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? తన కాళ్ళకున్న గోర్లన్నీ పీకేసుకుంటుంది. అర్థమవుతుంది. అంటే పక్షిరాజు యొక్క జీవితం నిజమండి. ఇది ఆశ్చర్యం వేస్తుంది వింటుంటే. తన కాళ్ళకున్నటువంటి గోర్లను ఏం చేస్తుంది? పీకేసుకుంటుంది. పీకేసిన తర్వాత మరలా గోర్లన్నీ ఏమవుతాయి? కొత్త గోర్లు వస్తాయి. ఈ గోర్లు పీకున్న తర్వాత మరలా ఏమవుతుంది? ఇదిగో పొడిగైపోయినటువంటి రెక్కలు ఉన్న చూసారా? వీటిని మొత్తం పీకేయడం స్టార్ట్ చేస్తారు. మొత్తం తన రెక్కలన్నీ కూడా ఏం చేస్తుంది? పీకేసుకుంది. ఎందుకు? చాలా పెద్ద అయిపోయినాయి, బరువు అయిపోయి ఎగరలేకపోతుంది, వేటాడలేకపోతుంది. మొత్తం రెక్కలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఏం చేస్తుంది? పీకేసుకుంటుంది అంటుంది. ఇలా ఈ పీకిన వెంట్రుకలన్నీ మరలా ఏమవుతాయి? మరలా వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 5 నెలల సమయం పడుతుందండి. 5 నెలలు అంటే 150 రోజులు. ఎప్పుడైతే ఈ 5 నెలలు పూర్తయ్యాయో మరలా ఏమవుతుంది? నూతన బలాన్ని పొందుకుంటుంది కదా. ఏమండి ఎందుకు అది పక్షులన్నిటికి రాజు అయిందో తెలుసండి? అదంట చచ్చిపోయినదాన్ని దేన్ని కూడా తిందంటది తెలుసండి. గద్దలు ఉండడం ఒక లక్ష్యం ఏంటంటే చనిపోయిన దాన్ని భలే దొరికింది ఆహారం అని తిందు. తన కష్టం అంటే అది స్వతహాగా కష్టపడి వేటాడిన దాన్ని తింటుందంట గద్ద. చూసారా? అలా
మరలా 5 నెలల తర్వాత ఏం జరుగుతుందంటే మరలా నూతన బలాన్ని పొందుకుంటుందండి. ఎన్ని నెలలు కష్టపడింది కొత్త జీవితం రావాలంటే, యవ్వనం రావాలంటే ఎన్ని నెలలు కష్టపడింది? 5 నెలలు కష్టపడింది. 5 నెలలు ఎవ్వరికి కనిపించకుండా తిండి తిప్పలు మానేసుకుని ఒక కొత్త జీవితాన్ని పొందుకోవాలంటే గ్రద్ద చేసింది శ్రమలు అనుభవించింది. ఈ బాధలు పడలేక కొన్ని ఏమవుతాయంటే చనిపోతాయండి. కొన్ని గ్రద్దలు ఏమవుతాయి? చనిపోతాయి. ఏమండి, తన మొక్కుని తనే బద్దలు కొట్టుకోవడం అంటే ఎంత కష్టం చెప్పండి. మన చేతి వేళ్ళని మనమే రాయితో కొట్టుకోగలమా? కొట్టుకోలేమండి. అందుకని ఒక పిన్ను మన చేతిలో మనకి చూస్తూ గుచ్చుకోగలమా? గుచ్చుకోలేమండి. ఎంతగా మనం మన శరీరాన్ని ప్రేమిస్తున్నప్పుడు మరి గ్రద్ద శరీరాన్ని తానే తన చేతితో ఏం చేసుకుంటుంది? పీకేసుకుంటుంది అన్ని. ఎందుకు? నూతన బలం రావాలని, నూతన యవ్వనం రావాలని. ఇంత కష్టపడుతుందా? అవునండి, అంత కష్టపడుతుందండి. యవ్వనం రావాలని, నూతన బలం కావాలని గ్రద్ద ఎన్ని శ్రమలు అనుభవిస్తుందండి. దాన్ని మెదడని చెప్పండి. గ్రద్దకున్నటువంటి మెదడు ఎంత ఉంటుందండి? మెదడు ఎంత ఉంటుంది? ఏమన్నా అంతేనా? మరి మనకెంత ఉంది మెదడు? ఏమండి, మన మెదడు ఎంత ఉంటుంది? దానికి ఉన్న ఆలోచన చూడండి, మనకున్న ఆలోచన చూడండి. యవ్వనాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ క్రీమ్ రాసుకోండి, సన్ నుంచి మీకు ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పేసి ఎన్నో యాడ్లు చూస్తుంటాం అవునా? కానీ ఏది నిజమైన యవ్వనం? ఎందుకు గ్రద్ద తన బలాన్ని పొందుకోవడానికి ఆఫ్టర్ ఒక గ్రద్ద అండి, అది ఎన్ని కష్టాలు పడుతుంది చూసారా? మరలా అది నూతన బలాన్ని పొందుకోవడానికి, యవ్వనాన్ని పొందుకోవడానికి ఎప్పుడైతే 5 నెలలు గడిచాయో మరలా ఏమైపోతుంది? అది ఇక స్టార్టింగ్లో ఏదైతే పుట్టిందో అలా తయారైపోతుంది. మీకు తెలుసా, మన మొబైల్ వాడుతుంటాం కదా, మొబైల్లో ఇందులో ఫ్యాక్టరీ రిస్టోర్ అని ఉంటుంది. అది కానీ మీరు నొక్కారనుకోండి, మొత్తం మీరు స్టార్టింగ్లో షాపులో తెచ్చినప్పుడు మొబైల్ ఎలా ఉందో అలా అయిపోద్ది అనమాట. అంటే రిఫ్రెష్ అన్నీ, ఫోన్ నెంబర్స్ కానీ ఫొటోస్ కానీ ఏమీ ఉండవు, అన్నీ పోతాయి. అలా గ్రద్ద ఏమైపోయింది? మళ్ళీ రిఫ్రెష్ అయిపోయింది అనమాట. నూతన బలం, నూతన జీవం వచ్చేసిందని. చూసారండి, ఎందుకు దేవుడు మనకి ఈ పాఠాలు నేర్పిస్తున్నాడు అంటే మనము కూడా దేవుని యందు యవ్వనస్తులుగా ఉండాలి. యవ్వనస్తులు అంటే దేవునికి చాలా ఇష్టం అండి, అవునా? యవ్వనస్తులు అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే ఆదాముకి ఏం లేదు? బాల్యం లేదు. ఆదాముని దేవుడు ఎలా పుట్టించాడు? యవ్వనస్తులుగానే పుట్టించాడు. యవ్వనస్తుల గురించి మాట్లాడుతూ దేవుడు ఏం రాయించాడు ఒకసారి చూడగలిగితే ప్రేమ దేవుని పిల్లలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా మీరు మీ తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. చూసారండి, ఏమంటారైనా? యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తుల దగ్గర ఏముంటుందండి? యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యవ్వనంలో ఎలా ఉంటారు చెప్పండి? దేవుని పనులు, దేని గురించి ఆలోచించడం, అవునా? పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని కోసం ఏదైనా చేయాలని వెనకాడరండి యవ్వనంలో వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు. యవ్వనంలో వాళ్ళు బలవంతులు, బలంగా ఉంటారు కాబట్టి. అదే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ చేయలేరు పని, శరీరం సహకరించదు. ఏమండి, అందుకే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? యవ్వనస్తులను కోరుకుంటున్నాడు. యవ్వన బలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 127 అధ్యాయము, కీర్తనల గ్రంథము 127 అధ్యాయము 4వ వచనాన్ని చూసినట్లయితే ప్రేమ దేవుని పిల్లారా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. సరే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బలవంతుల చేతిలోని బాణముల వంటి వారు. ఏంటండి దేవుడు ఎందుకు యవ్వనాన్ని గురించి చెప్తున్నాడు? దేవుడు ఎందుకు యవ్వనాన్ని గురించి మాట్లాడుతున్నాడు? అర్థమవుతుంది? అంటే యవ్వనములో ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? దేవుని పనిని చేయాలి. అర్థమవుతుందండి? దేవుని పనిని చేయాలి. అందుకే పౌలు గారు కూడా మాట్లాడుతూ మరొక సందర్భంలో మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులుగా మాదిరిగా ఉండుము. యవ్వనం తిమోతితో మాట్లాడుతూ పౌలు గారు యవ్వనములు ఉన్నటువంటి నీవు ఎలా ఉండాలంటే ఎవ్వడు నిన్ను తృణీకరించకుండా మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు నీవు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అంటే యవ్వనములో ఉన్నప్పుడు అందరూ కూడా ఏం చేయాలి? దేవుని పని చేయాలి. అర్థమవుతుందండి? పక్షిరాజు నేర్పుతున్నటువంటి యవ్వన గుణపాఠం. యవ్వనం కావాలని కోరుకుంటారు అందరూ. ఏదోనండి చిన్నప్పుడు ఒక సినిమా చూసానండి, అందులో ఏముంటో తెలుసండి, ఏదో జీవజలాలు ఏమి ఉంటాయి, అది తాగితే అంట ఇంకా వాళ్ళకి వృద్ధాప్యం అనేది ఉండదంట, రాదు. ఇంక ఎప్పుడు నిత్యము యవ్వనంగా ఉంటారంటారు. ఇంకా దానికోసం ఈ హీరో విలన్లు అందరూ కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంకా అదే సినిమా. ఆఖరికి ఎవరు తాగుతారు? మొత్తం మీద తాగుతారు అనుకుందండి. అంటే యవ్వనం కోసం వచ్చిన తెప్పలేవన్నీ లోకంలో. కానీ ప్రియమైన దేవుని పిల్ల, నిజమైన యవ్వనం, దేవుడు ఇస్తున్నటువంటి యవ్వనాన్ని గురించి మనం ఆలోచిస్తే, యవ్వనంలో ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? దేవుని పనిలోనే ఉండాలి. యవ్వనంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుని పని చేయాలి, దేవుని కాడి మోయాలి. అలా మోస్తేనండి మరి మనం యవ్వనంగా ఉంటామా? అలా ఉంటే మన శరీరం ఉడికిపోదా అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, పౌలు గారు మాట్లాడుతూ మంచి మాట అవండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, కావున మేము ఐధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచపరుచున్నాడు. ఏంటంటే ఇక్కడ పౌలు గారి గురించి మనకు తెలుసు. సుమారుగా 14 పత్రికలు రాసి దేవుని పనిలో ప్రయాసపడిన వాడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఏమని? కావున మేము అధైర్యపడము. అధైర్యం ఎందుకు? ఎప్పుడు భయపడతారో తెలుసండి? ఎప్పుడు సంతోషంగా ఉన్నటువంటి వారు ఒక సందర్భంలో భయపడతారండి. ఎప్పుడు తెలుసండి? అనుకోకుండా శరీరంలో మార్పులు జరుగుతున్నప్పుడు. అవునా? అనుకోకుండా శరీరంలో మార్పులు జరుగుతున్నప్పుడు మనిషిలో తెలియని భయం కలుగుతుందండి. జుట్టు మెరిసిపోవడం, గడ్డం మెరిసిపోవడం, కాలు నొప్పులు రావడం. అవునా? కాలు నొప్పులు రావడం, ఏదో తెలియని లోపల అనారోగ్య సమస్యలు ఎదురవడం, భయం కలుగుతుంది. అప్పటి వరకు ఎంతో శక్తిగా ఉన్నటువంటి శరీరం ఏమైపోతుందంటే బలహీనం అయిపోతుంది. అప్పటి వరకు వెంటనే లేచే మనం లేవలేం, కూర్చుంటే లేవలేం, లేస్తే మనం తొందరగా నడవలేదు, పరిగెత్తలేదు, చకచక మాట్లాడేసే మనం మాట్లాడలేదు. అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి, కానీ కాలక్రమేణా దూరదృష్టి లోపం వచ్చేస్తుంది, సరిగ్గా కనిపించదు. ఒక కన్ను కనిపిస్తే ఒక కన్ను కనిపించదు. భయం వేస్తుంది. చెప్పండి, అప్పటి వరకు అంతా చూసిన మనకి ఎప్పుడైతే మసక రావడం, ఇవన్నీ తలబోటు రావడం, ఇవన్నీ వచ్చేసరికి ఏమైపోద్ది?
భయం వేస్తుంటుందండి. ఎందుకు? నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, యవ్వనం అయిపోయింది, నాకు భయం కలుగుతుందా? కలుగుతుందండి. కానీ ఆనాడున్నటువంటి పౌలు గారు అంటున్న మాట ఏంటి? మేము అధైర్యపడము. ఎందుకు మేము అధైర్యపడము? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుపరుచున్నాడు. ఎవరైనా బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరు? ఏమండి? బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అనగానే కంటికి కనిపించే ఈ శరీరం, ఆంతర్య పురుషుడు అనగానే ఆత్మ. అంటే ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు మనకి ఇస్తానన్నటువంటి యవ్వనం శరీరానికి సంబంధించింది కాదు. ప్రేమ దేవుడు, అర్థమవుతుందా? ఈ యవ్వనం శరీరానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించిన యవ్వనం. ఈ యవ్వనం మీకు కావాలంటే ఏం చేయాలి? మనకు దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం దేవుని పని చేస్తామో, ఎప్పుడైతే దేవుని పనిలో మన శరీరాన్ని నలగొడతామో, అప్పుడు ఏమైపోతుందంట? మనలో ఉన్న ఆత్మ దినదినము నూతన పరచబడుతుంది, యవ్వనం వస్తుందన్నమాట. అర్థమవుతుందండి? అందుకే పౌలు గారు అన్నారు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబరుచున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. సరే, యవ్వనం అయిపోయిందండి, ముసలం అయిపోయిందండి అని బాధపడుతున్నారా? లేదండి. దేవుని పనిలో ఉన్నటువంటి మనము ఏమవుతామంట? దినదినము దినదినము నూతన, కొత్తగా అయిపోతాం. కొత్తగా చూసారా? యవ్వన దశలో ఉన్నప్పుడు చాలా మందిని, చిన్నప్పుడు ఒకలా ఉన్న వ్యక్తి ఆ యవ్వన దశలో రూపం మారిపోతుంటుందండి. అవునా? అప్పటి వరకు చిన్నపిల్లలుగా చీమలు ముక్కుతున్నటువంటి వాడు యవ్వన దశ వచ్చేసరికి చక్కగా ఎలా మారిపోతాడు? కొత్తగా చూస్తాం. ఏంటో నువ్వు ఏంటి కొత్తగా రోజుకి ఒకలా ఉన్నావు అనిపిస్తుంది మనకి యవ్వనం ఉన్నప్పుడు. అంత అసమానం అర్థం ముందుకు వెళ్ళిపోవడం, మనం కూడా యవ్వనం దాచి వచ్చినాము కదా, అద్దం ముందుకు వెళ్ళిపోవడం, పదే ఈ రూపాన్ని చూసుకోవడం అందంగా ఉంటుంది. అవునా? ఎప్పుడైతే ఆ యవ్వనాన్ని దాటేసి వృద్ధాప్యంలోకి వచ్చేసామో, అద్దం ఎక్కడుందో కూడా మనకి తెలియదు, మర్చిపోతాం. ఎందుకు? ఇంకా అంతే కదండి. చాలా మంది పెళ్ళైన తర్వాత ఇక అద్దం కూడా చూడడం మానేస్తారు. ఇంకెందుకు? ఇంకా యవ్వనం అయిపోయింది కదా, ఇంకా కుటుంబం, భార్య, పిల్లలు, బాధ్యతలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మన దేవుని పిల్లారా, దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి యవ్వన గుణపాఠం ఏంటో తెలుసండి? ఆత్మకు సంబంధించిన యవ్వనం. ఈ యవ్వనం మనకు కావాలంటే మన దేహాన్ని ఏం చేయాలి? దేవుని పనిలో సజీవ యాగముగా సమర్పించాలి. అలా పౌలు గారు తన శరీరాన్ని దేవునికి అప్పగించాడు కాబట్టి తన ఆత్మ ఏమైపోతుందంట? దినదినము నూతన పరచబడుతుంది. మనకు తెలిసిన ఒక సూపర్ స్టార్ హీరో ఎవరైనా, మహేష్ బాబు. ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎన్ని ఉంటాయి ఆయనకి? 50 ఉంటాయి ఆయనకి. అయినా కానీ ఇంకెలా ఉన్నాడు ఆయన? ఇంకేమన్నా? ఎందుకు? ఆయన అన్నీ తినడంట. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, ఏమని? అన్నీ ఏది పడుతుంది తినరు, డైటింగ్ చేస్తారు, శరీరానికి కావాల్సినటువంటి అదే తింటారు అంతే. ఎందుకు? ఎక్కువగా తిన్నా పొట్ట వచ్చేస్తుందని భయం. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తారు? కంట్రోల్లో పెట్టుకుంటారండి. అంటే ఈ భూమి మీద యవ్వనంగా నువ్వు కనిపించడానికి వాళ్ళు పడే కష్టం నిజంగా ఊరకనే వాళ్ళకి అది రాదండి. చాలా కష్టపడతారు, యోగాలు చేస్తారు, జిమ్ములు చేస్తారు, అన్నీ మనకడ కడుపులో తినరు వాళ్ళు. అన్నీ సగమే తినాలి డైటింగ్ అంటే. మనం కడుపు నిండా తినేసి మరలా చెంబుడు మంచినీళ్ళు తాగేయాలి, ఇక్కడ వరకు తేలిపి వచ్చేయాలి, ఎక్కువలు వచ్చేంత వరకు తింటాం మనం. కానీ వాళ్ళు అలా కాదు. మరి అన్ని టైమింగ్ ప్రకారం, పద్ధతి ప్రకారం, ఎప్పుడు ఏది తినాలో వాళ్ళకి ఒక గైడ్ ఉంటారు. మళ్ళీ వాళ్ళు చెప్పిన ప్రకారంగా తింటారు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా యవ్వనం కనిపిస్తుంది. చూసారా? అంటే ఒక మనిషి తన యవ్వనాన్ని కాపాడుకోవాలంటే ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, కష్టాలు పడాలండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మట్టి దేహాన్ని ఈ యవ్వనములో చూపించడానికి ఒక మనిషి అన్ని బాధలు పడితే మరి ఆత్మను యవ్వనంగా మార్చుకోవడానికి మనం ఎన్ని బాధలు పడాలి చెప్పండి. అవునా? ఎన్ని బాధలు అనుభవించాడండి పౌలు గారు, ఎన్ని బాధలు అనుభవించాడు. సరే, అందుకే ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా,
యేసుక్రీస్తు వారు మంచి యవ్వనంలో ఆయన ఏం చేశాడు? దేవుని పనిని చేశాడు. ఏమండి, 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఈ భూమి బతికారండి. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు దేవుని పనికి ఆయన దేహాన్ని ఏం చేశాడు? ఆయన సమర్పించేశాడు. ఆయన గురించి మాట్లాడుతూ దేవుడు ఏమి వాయించాడో అని మనం చూడగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. ఎవరి గురించి రాయబడిందండి మాట? యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. ఎలా ఉందండి ఆయన ముఖం? ఏమండి, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. మనుషులు చూడలేకపోయారు ఆయన ముఖాన్ని. ఆయనకు స్వరూపము లేదా, సొగసైన లేదా, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మనం అతను చూసి అపేక్షించడం అంటే ఇష్టపడడం, ఆశపడడం. యేసుక్రీస్తుని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అన్నాడు. ఎప్పుడు తెలుసండి? సిలువలో తన ప్రాణాన్ని అర్పించినప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వరూపం అనేది. యవ్వనంలో ఉన్నప్పుడు ఆయన అందంగానే ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే దేవుని పని కొరకు తన శరీరాన్ని సజీవ యాగంగా అర్పించాడో ఏమైపోయిందండి ఆయన శరీరం? చూడడానికి కూడా అసహ్యం వేసేటట్లుగా, అంటే చూడలేనంత పరిస్థితిగా ఆయన అందవికారంగా మారిపోయింది ఆయన రూపం. యేసుక్రీస్తు ఎన్ని దెబ్బలండి, ఎన్ని బాధలు. ఉదయం 9 గంటలకు ఎత్తుకున్నటువంటి సిలువ 3 గంటల వరకు ఆయన మోస్తూనే ఉన్నాడు. ఎన్ని బాధలు అనిపించాడు ఆయన, ఎన్ని శ్రమలు అనిపించాడు ఆయన. ఎందుకో తెలుసండి? దేవుడు ఇచ్చేటువంటి యొక్క యవ్వన జీవితం కోసం ఆయన బాధలు అనుభవించాడు యేసుక్రీస్తు. అన్ని బాధలు అనుభవించిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన రూపం ఎలా ఉందో చూస్తారా? దేవుడు ఆయనకి ఇచ్చిన రూపాన్ని ఎలా ఉందో చూస్తారా? ఏమండి, ఒక్కసారి కనుక ఆయన రూపాన్ని మనం చూస్తే మనము కూడా మన దేహాన్ని దేవునికి సజీవ యాగంగా ఇచ్చేయాలన్న ఆలోచన మనకు వచ్చేస్తుంది. అందరికి ఇష్టమే కదా యవ్వనం అంటే, అందరికి ఇష్టమేనండి, అందరికి ఇష్టమే. అలాంటి యవ్వనాన్ని దేవుడు మనకి ఇస్తాడంటే ఎలా ఇస్తాడో, ఇచ్చిన యవ్వనం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్ల, యేసుక్రీస్తు తన శరీరాన్ని దేవునికి అప్పగించి సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన రూపం ఎలా ఉందో మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపము స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచుచుని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మున బంగారు తట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటము వేయబడి మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం వలె ధ్వని వలె ఉండెను. ఎవరి గురించి రాయబడింది అనుకుంటున్నారు? ఇది సిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి చనిపోయినటువంటి యేసుక్రీస్తు యొక్క రూపం ఎలా ఉంది చూసారా? భయం వేస్తుందా? ఏమండి, భయంకరంగా చదువుతుంటే ఆయన కంఠస్వరం ఎలా ఉందంట? ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. చూసారా?
ఏమంటే 2 మేకులు పీక్కోలేని వాడు ఎలా రక్షకుడు అయ్యాడండి అన్నారా? ఏమండి? కానీ చనిపోయిన తర్వాత అతని రూపం చూడ ఎలా ఉందో, చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు యొక్క రూపం చూస్తే మనం ఆశ్చర్యపోతామండి. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. కాబట్టి దేవుని కొరకు మన శరీరాన్ని సజీవంగా సమర్పించితే దేవుడు మనకు కూడా ఎలాంటి యవ్వనాన్ని మనకి ఇస్తారు. ప్రేమ దేవుడు. పౌలు గారి గురించి మనం ఆలోచిస్తే, నేను భయపడ్డాను. పౌలు గారు, నేను వృద్ధులు అయిపోయాను కానీ నేను భయపడేందుకు, నాలో ఉన్నటువంటి నేను దినము నూతన పరచపరచు. నిజమండి. మనకు వృద్ధాప్యం వచ్చినా కానీ దేవుని పనులు ఉన్న వాళ్ళకి వృద్ధాప్యం రాదా అంటే ఎందుకు రాదు? వస్తుంది. శరీరము ఇది కూడా నలిగిపోతుంది, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏమైపోతుంది? దినము నూతన పరచబడుతుంది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు, నూతన బలాన్ని మనము పొందుకోవాలంట, నూతన యవ్వనాన్ని మనం పొందుకోవాలన్నా మనం ఏం చేయాలి? మన శరీరాన్ని దేవునికి అప్పగించాలి, శ్రమను అనుభవించాలి. అపోస్తలులు శ్రమ అనుభవించారు దేవుని పనిలో. యేసుక్రీస్తు శ్రమను అనుభవించాడు దేవుని కోసం. నూతన యవ్వనాన్ని ఆయన పొందుకో. కాబట్టి ప్రేమ దేవుని పిల్లల, పక్షిరాజు నేర్పుతున్నటువంటి యవ్వన గుణపాఠం. ఈ భూమి మీద బ్రతకడానికి పక్షిరాజు 5 నెలలు కష్టపడుతుంది. ఏమండి? 5 నెలలు కష్టపడుతుంది, మరలా 30 సంవత్సరాలు అది బ్రతుకుతుంది. దానికి ఇచ్చిన ఆయుష్కాలం 70 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వచ్చేసరికి దానికి కఠినమైన శ్రమలు, పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో అది నిలబడాలంటే ఏం చేయాలి? 5 నెలలు భరించాలి. 5 నెలలు భరిస్తే మరలా 30 సంవత్సరాలు అది యవ్వనంగా బతుకుతుంది. అలాగే భూమి మీద ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి మనం ఏం చేయాలో తెలుసా? అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము, ఏమండి? అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనాన్ని, శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని నీవు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలని నీవు వారిని హెచ్చరించిరి. ఏమని హెచ్చరించారండి? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. ఏమిటండి? బైబిల్లో ఎప్పుడు చదవని మాటలు మనకు అనిపిస్తున్నాయి కదా. ఎప్పుడైనా చదవ మాటలు, ఎప్పుడు ఎక్కడ చెప్పని మాటలు చూసారా? ఏంటండి, శ్రమలు పోతాయని మేము దేవుని యొద్దకు వస్తే మీరేంటండి శ్రమలు పడమంటారు? అవునా? అంతే కదా. దేవుడి దగ్గర ఎందుకు వస్తారు? రండి, సమస్త భారం మోసుకొనిచున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానని యేసుప్రభు అంటే మీరేంటండి శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళమంటారండి? అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భం కానీ, ఆ సందర్భంలో మౌన మాటల భావం కానీ ఏం కాలేదు? అర్థం కాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఏం చేయాలి? మీరు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. శ్రమలు అనుభవించాలి. కాబట్టి శ్రమలు అనేవి క్రైస్తవునికి చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లలు, కాబట్టి శరీరానికి మనం ఏం నేర్పించాలి? శ్రమ పడడం నేర్పించాలి. ఏమండి, ఒక విషయం చెప్పమంటారా? ఈ శరీరం ఎలాంటిదంటే మనము దీనికి ఏది నేర్పిస్తామో అదే నేర్చుకుంటుందండి. శరీరము దీనికి ఏది నేర్పిస్తామో అదే నేర్పిస్తుంది. మీరు ఉదయాన్నే లేచి బైబిల్ చదవడం నేర్పించండి, టైం అవ్వగానే బైబిల్ చదువు అంటుంది. అదే మీరు ఉదయాన్నే లేచిన వెంటనే మొబైల్ చూడండి, లేవగానే మొబైల్ చూడండి అర్థం. అలాగే ఈ దేహానికి శ్రమ పడడం నేర్పించండి. శ్రమ పడడం నేర్చుకుంటే శ్రమలు వచ్చినప్పుడు కష్టం అనిపిస్తుంది. అర్థమైంది? దేవుని కోసం దేవుని పని చేయడం నేర్పించండి. దేవుని పని అనగానే సిగ్గుపడ్డారు. చూడండి, చాలామంది బయట చాలా ధైర్యంగా ఉంటుందండి, కానీ దేవుని సన్నిధిలో ఒక పాట పాడమనగానే సిగ్గు వచ్చేస్తుంది. 2 మాటలు చెప్పండి దేవుని గురించి, సిగ్గు వచ్చేస్తుంది. బయట కూర్చొని చెప్పమనండి, చాలా చెప్తుందండి, కానీ నిలబడి చెప్పమని చెప్పలేదు. ఎందుకు? నేర్పించలేదు, శరీరానికి అలవాటు చేయలేదు.
కాబట్టి మనం చూస్తే ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు ఎలా రెడీ అయ్యారంటే అండి, ఓటు వేయడానికి వెళ్తానికి చాలా ఏదో పెళ్ళికి వెళ్తున్నట్టుగా రెడీ అయిపోయారు. ఎందుకు వెళ్తున్నారు? ఓటు వేయడానికి. ఎంతసేపు? జస్ట్ అలా వెళ్ళి ఒక నిమిషం వెళ్ళి మనం వచ్చేయడానికి 1-2 గంటలు రెడీ అయ్యారండి. 1-2 గంటలు రెడీ అవుతారు. ఎందుకు? ఓటు వేయడానికి. సిగ్గుపడండి, అప్పుడు సిగ్గుపడమండి. ఎంతమంది ఉంటారు జనం? చాలామంది ఉంటారు. అయినా మనం సిగ్గుపడం. కానీ దేవుని పని చేయడానికి సిగ్గుపడదు. ఎందుకు? నేర్పించలేదు. దీనికి నేర్పించలేదు శరీరానికి. అందుకు నేర్పించినందుకు ఈ శరీరం ఏం చేస్తుంది? మనకి సహకరించదు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, నూతన బలాన్ని, నూతన జీవాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? శ్రమలు అనుభవించాలి. క్రైస్తవుడు అయినందుకు ఏం చేయమన్నాడు? బాధ అనుభవించాలా? చవన అనుభవించాలి. చెప్పేశారు. చెప్పినప్పుడు ఏమైపోవాలి? ప్రిపేర్ అయిపోవాలి. చెప్పినప్పుడు ముందుగా తెలిసినప్పుడు ఏమైపోవాలి? ప్రిపేర్ అయిపోవాలి. చూడండి, ప్రకటన గ్రంథము ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సరే, ఏంటంట? 10 దినములు శ్రమ కలుగుతుంది. 10 దినములు శ్రమ కలుగును. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణము వరకు నమ్మకముగా ఉంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. శ్రమలు వస్తాయా? శ్రమలు వస్తాయి. ఏదో ఒక రకంగా వస్తాయన్న శ్రమలు. ఏదో ఒక రకంగా. ఆర్థికంగా అన్నీ బాగున్నామండి అనుకున్నారు అనుకోండి, ఆరోగ్యపరంగా వస్తాయి. ఆరోగ్యంగా మేము చాలా హెల్తీగా ఉన్నామండి అనుకున్నారు అనుకోండి, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా బాగున్నారు, ఆరోగ్యంగా బాగున్నారు, ఏదో ఒకటి బయట నుంచి ఎవరో ఏదో ఒక తలపోటు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధపడిపోవాలి. అందుకేనండి దేవుడు అంటాడు, మీ నవ్వుని దుఃఖమునకు మార్చమంటాడు. ఒక మాటలో మీ నవ్వుని ఏమంటాడు? మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చేసుకోండి అంటాడు. ఎందుకు? దుఃఖపడతాం మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇక సంతోషం కోసం మనం ఎదురు చూడాలి. అర్థమవుతుందా? ఈ లోకంలో బాధలే ఉంటాయని చెప్పాడండి దేవుడు. అప్పుడు ఏమైపోవాలి? మనం ప్రిపేర్ అయిపోతాం. సంతోషం ఎదగకండి. ఈ లోకంలో కష్టాలు ఉంటాయని చెప్పాడు దేవుడు. అప్పుడు ఏమైపోవాలి? సుఖం కోసం మనం ఎదగకూడదండి, కష్టపడడానికి ప్రిపేర్ అయిపోవాలి. ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఉదాహరణకి ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎవరైనా కొంచెం క్లూలు చెప్పొచ్చు కదా అన్నారు అనుకోండి, చెప్తారు. ఏమని? పలానా పాట రావచ్చు, పలానా అది రావచ్చు, ఆ లెసన్ రావచ్చు, ఈ లెసన్ రావచ్చు అని అనుకోండి. ఏమైపోతారు వాళ్ళు? మాస్టర్ చెప్పినట్లుగా ఆ లెసన్ని ఫుల్ పేజ్డ్గా ప్రిపేర్ అయిపోతారు. అవునా? కొన్ని చెప్తారు కదండి, కొన్ని చెప్తారు కదా. చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఈసారి ఆ లెసన్ రావచ్చు, అందులో రావచ్చు, ఆ లెక్కల్లో ఆ లెక్క రావచ్చు అని చెప్తారు కదా. చెప్పిన ఏమైపోతారు? వీళ్ళు ఫుల్గా ప్రిపేర్ అయిపోయి ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఎగ్జామ్ వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే చదివినవన్నీ వచ్చేస్తాయి. ఏమైపోతారు? ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతారు. మరి దేవుడు చెప్పలేదు మనకి? చెప్పేశాడా? శ్రమలు వస్తాయి అన్నాడు, బాధలు వస్తాయి అన్నాడు, మరణము వరకు నువ్వేమని చేయాలి? నమ్మకముగా ఉండాలని కూడా చెప్పేశాడు. ప్రశ్న పేపర్ చేసింది ఆయనే, జవాబులు కూడా చెప్పేసింది ఆయన్ని. అన్నీ చెప్పేశాడు ఆయనే. ప్రశ్న వేసింది ఆయనే, జవాబు చెప్పింది కూడా ఆయన. మనం ఏం చేయాలి? రాయాలి. మనం అర్థమవుతుందండి? ప్రశ్న వేశాడు ఆయనే, దానికి సమాధానం కూడా చెప్పాడు ఆయనే. ఆ సమాధానాన్ని మనం ఏం చేయాలి? మన జీవితం ద్వారా రాసి చూపించాలి. ఇది అలా చేయగలిగితే ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు మనకి జీవ కిరీటాన్ని చేస్తాడు. అర్థమవుతుందండి? పక్షిరాజు నేర్పుతున్నటువంటి నూతన యవ్వన గుణపాఠం. ఎలాంటి యవ్వనం కావాలి చెప్పండి? ఒక టిప్స్ చూస్తానండి. ఇది చూసారు కదా, చిలకడ దుంపలు చూసారా? చిలకలు దుంపలు తింటానంట ముఖం మీద ముడతలు రావంటండి. ముఖం మీద ముడతలు రావంట. ఏదో చూస్తుంటా కానీ దేన్ని కూడా మనం ఎందుకు? ఎప్పుడోకప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. శాశ్వతం కాదండి. అద్దంలో చూసుకున్నప్పుడల్లా అలా చూసుకుంటాం. ఒకప్పుడు తెలియనప్పుడు ఇదే నిజమనుకుని మురిసిపోయే వాళ్ళం. తెలిసిన తర్వాత, నిజమేంటి అర్థమైపోయిన తర్వాత
నేను ఇది కాదు, నేను ఉన్నటువంటి లోపల ఉన్న రూపం వేరు అని అర్థమైపోయిన తర్వాత ఇక దీని మీద ఆశలు లేవు. ఈ దేహాన్ని మనం దేవునికి ఇచ్చేస్తేనే దేవుడు మనకి ఏమిస్తాడంట, మరొక దేహాన్ని ఇస్తాడు. అది ఎలా ఉంటుందో చూద్దామా. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. చూసారా, ఇప్పుడు ఈ శరీరం ఉందా, ఈ శరీరాన్ని ఎలా ఉంచకుండా మనం ఏం చేస్తామంటే, మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకుని వారముగా కనపడతాం. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసం ఎక్కడుంది? నివాసం పరలోకంలో ఉందండి ఈ నివాసం. ఆ నివాసం కోసం మనం ఏం చేస్తున్నామంట, పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుకున్నాము. అర్థమవుతుందండి. చాలా బాగా ఆలోచించాలి బైబిల్ని. ఇప్పుడు శరీరం ఉందా, ఈ శరీరం ఇలా ఉండగానే యేసుక్రీస్తుల వారు ఒకవేళ వచ్చేసారు అనుకోండి, ఏమైపోద్ది? శరీరము మహిమ శరీరముగా మారిపోద్ది. మహిమ శరీరంగా మారిపోద్ది. అర్థమవుతుందా? ఇక దానికి చావు లేదు, దానికి మరణం లేదు. ఆ శరీరానికి అదేంటది? అక్షయమైన శరీరం. ఇది ఎలాంటిది? ఇది క్షయమైపోయే శరీరం. కానీ దేవుడు ఇస్తానన్నటువంటి ఆ నివాసము, ఆ శరీరం ఎలాగో తెలుసండి, అక్షయమైనది, నిత్యము నూతనమైనదిగా ఉండేది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, మనం దేనికోసం ఎదురు చూడాలి? అక్షయమైనటువంటి ఆ శరీరము కొరకు మనము ఎదురు చూడాలి. కాబట్టి మనము పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఎవరైనా మూలుగారు ఎప్పటికైనా? అర్థం కాలేదు మీకు ఏమండి? బాధపడ్డారు ఎప్పుడైనా? బాధపడ ఎందుకు? ఇది మన శరీరం కాదని, ఇది దేవుడు అద్దెకి ఇచ్చాడని, ఏదో ఒక రోజు దీన్ని విడిచి వెళ్ళిపోవాలని. ఏమండి, అర్థమైన వాళ్ళు ఏమనుకున్నారు తెలుసండి? ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు వెళ్ళిపోతామా. అంతే కదండి. పేతురు గారు ఏమన్నారు? ఈ శరీరాన్ని విడిచిపెట్టి నాకు వెళ్ళిపోవాలని ఉంది, కానీ మిమ్మల్ని బట్టి నేను ఉన్నాను అన్నాడు. అలాగే అపోస్తలులు అందరూ అలాగే బాధపడ్డారు. ఎందుకు? ఇది నిజం కాదండి, నిజం కాదు. చాలా మంది చూసారా, అద్దెంట్లో ఉంటున్నప్పుడు బాధపడుతుంటారు, ఎప్పుడు వెళ్ళిపోతాం మా ఇంటికి, ఎప్పుడు వెళ్ళిపోతాం. అవునా? నిజమైన ఇల్లు ఎలా ఉంటుంది? మేము ఒకసారి అద్దెంట్లో ఉన్నామండి, ఉన్నాం కానీ మనసుకి నిజంగా సంతోషం ఉండదు కదా. ఎందుకు? గోడ మీద చేయకూడదు, దేనికి ఫోటో అంటించకూడదు, తలుపులు గట్టిగా వేయకూడదు, అస్తమానం లైట్లు వేయకూడదు. ఏమండి, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అద్దెంట్లో ఉంటాయి. అయితే సొంత ఇంట్లో ఉంటే మన ఇష్టం, అడిగాడు ఎవడు మనల్ని. అవునా? కాబట్టి మన దేవుని పిల్లలు అర్థమైందా? పక్షిరాజు నేర్పుతున్నటువంటి యవ్వన గుణపాఠం ఏంటి చెప్పండి? దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని ఈ భూమి మీద మనం దేవునికి ఇస్తే, దేవుడు మనకి నూతనమైనటువంటి శరీరాన్ని, అంటే మహిమ శరీరాన్ని మనకి ఇస్తాడు. చనిపోయిన తర్వాత ఒక నూతన జీవితాన్ని మనకి ఇస్తాడండి, దానికి చావులేదు. కాబట్టి మన దేవుని పిల్లలు, ఒక గ్రద్ద ఈ భూమి మీద బ్రతకడానికి ఎన్ని కష్టాలు పడుతుంది చూసారా? ఆయన 150 రోజులంటే, 5 నెలలంటే, ఒక చిన్న పక్షి అంత తెగించిందా? చాలా పక్షులు చచ్చిపోతాయి గ్రద్దలు బ్రతకలేక, తట్టుకోలేక. అలాగే మనుషులు కూడా చూడండి, మనుషులకు వస్తున్నటువంటి శ్రమలు, బాధలు భరించలేక చాలా మంది ఏం చేస్తారు? చనిపోవట్లేదా? అలా చనిపోకూడదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఏమైపోవాలి? నిలబడాలి, కష్టపడాలి, ధైర్యంగా ఉండాలి దేవుడు. అదే ఈ పాఠము ద్వారా దేవుడు మనకి నేర్పించాలి. ఒక సీతకు ఒక చిలకను చూడండి ఒకసారి, ఎలా ఉంటుందండి? గొంగల పురుగు ఉన్నప్పుడు మనం ఏం చేస్తుందండి? చేదరించుకుంటాం, అసహ్యించుకుంటాం, చిచ్చి ఎలా పోలేవో ఉంటాం. కానీ కొన్ని దినాల తర్వాత సీతాకోక చిలుకగా మారిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని వెంట పడదామా? పట్టుకోవడానికి ఫొటోస్ తీసుకుంటాం, బటర్ఫ్లై అంటాం, అంటే సెల్ఫీలు తీసుకుంటాం పక్కనే, ఎంత అందంగా ఉంది. దేవుడు మనిషికి నేర్పిస్తున్న పాఠాలండి ఇవి. దేవుని కోసం బ్రతికితే మనిషికి మరో బ్రతుకుంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్ల, భూమి మీద ఉన్నటువంటి ఈ యవ్వనం గురించి బాధపడకుండా దేవుడు ఇచ్చేటువంటి ఆ యవ్వనం, ఆ మహిమ శరీరం కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుని పనులు మనము ప్రయాసపడాలి.
కాబట్టి దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవునికి సజీవముగా ఇచ్చినప్పుడే దేవుడు మనకి ఆ దేహాన్ని ఇస్తారు. కాబట్టి నిన్న మీరందరూ కూడా మరి దేవునికి ప్రియులుగా ఇష్టలుగా బ్రతకాలని కోరుకుంటూ, మరి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా దేవునిలో నుంచి తొలగిపోకుండా నిలబడి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకోవాలని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.